నేను శ్రీకాంత్ గారితో ఒక్క సినిమా నేను పనిచేశాను. 'దుశ్శాసన' అన్న సినిమా. అది తప్ప నాకేది 'దుశ్శాసన' సినిమా కూడా నేను, పోసాని కృష్ణమురళి గారు తీసామండి. పోసాని కృష్ణమురళి గారికి ఒక రెమ్యునరేషన్ మాడుకొని ఆయనకు ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దాంట్లో శ్రీకాంత్ గారిని ఆయన పెట్టుకునేలాగా 2,25,00,000 ఆ రోజుల్లో మాట్లాడుకున్నాం. నేను సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి పేమెంట్లు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఎవరో కొత్త పార్టీ వచ్చాడు. వచ్చి "సత్యనారాయణ నీకు ఒక 25,00,000 లాభం ఇస్తాడు అతను. ఆ ప్రాజెక్ట్ అతనికి ఇచ్చేద్దామా" అని అడిగాడు. "మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా వింటాను సార్" అని. పోసాని గారు నాకు బాగా క్లోజ్. ఆయనకి ఇచ్చేసాం. 2.5 కోట్లు ఆయనకి ఇచ్చేసాం. నాకు 25,00,000 అటు ఇటుగా 10,00,000 అటు ఇటుగా ఇచ్చేసారు. నాకు డబ్బులు ఇచ్చేసారు ముందే. నేను ఇచ్చిన అడ్వాన్స్ ఉన్నాయి కదా! పోసాని గారికి ఒక 25 ఇచ్చాం. శ్రీకాంత్ గారికి ఒక 25 ఇచ్చాం. నా 50 నాకు ఇచ్చారు. ఓ 10, 15 నాకు లాభం కూడా ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఫెయిల్ అయింది. ఆ పెట్టిన మొత్తం వాష్ ఔట్. నేనే సేఫ్ అయ్యా. 10, 15 లక్షలు లాభం వచ్చింది నాకు ఆ సినిమాలో. అది మొత్తం సంకనాకిపోయింది ఆ సినిమా. దాని పేరు 'దుశ్శాసన' ఏవండీ పోసాని కృష్ణమురళి గారు డైరెక్టరు. ఆపరేషన్ దుర్యోధన తర్వాత దుర్యోధన తర్వాత సినిమా అన్నమాట అది. అలా పోయింది. ఇంకా అలాగా పోయినాయి తప్ప నాకైతే నేను పోసాని కృష్ణమురళి గారు నాకు వెరీ క్లోజ్. వెరీ క్లోజ్ అంటే అసలు ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ నాకు. అలాగే మీరు చెప్పిన ఏ హీరో అయినా, ఏ ఆర్టిస్ట్ అయినా నాతో పనిచేసిన ఎవరైనా నాతో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే నేను ఏది ఇస్తానని చెప్తానో వాళ్ళు పూలు పెడతాను కాబట్టి.